గ్రామంలో మనోహర్ తన భార్య ప్రమీల ఇద్దరు కూతుళ్లు నేహ శాలుతో ఉంటున్నాడు. మనోహర్ గ్రామంలోని కొందరి పొలాల్లో పనిచేసి కుటుంబ పోషణ సాగిస్తూ ఉండేవాడు. ఇద్దరు కూతుళ్లు ఉంటారు. ఇప్పుడు ప్రమీల మళ్ళీ గర్భవతి. వాళ్ళకిప్పుడు ఖచ్చితంగా అబ్బాయే పుడతాడు అనుకుంటారు. ప్రమీల, చూడు, ఈసారి నీకు ఖచ్చితంగా ఆ అబ్బాయి పుడతాడు. ఒకవేళ ఆ అబ్బాయి పుడితే మన ఇద్దరి పిల్లలకి తమ్ముడుంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నానండి. ప్రమీల తోడుకోడలు అనితకు డబ్బుకు కొదవుండదు. పిల్లలు లేరు అనే ఒక బాధ తప్ప. వాళ్ళపైనే దేవుడి కరుణ ఉన్నట్లుంది. నా పైన లేదనుకుంటా. వాళ్ళకి పిల్లల తర్వాత పిల్లలు పుడుతున్నారు. నేను ఖాళీ ఒడితో ఉన్నాను. హా, ఈసారి గనక నా తమ్ముడికి కొడుకు పుడితే గర్వంగా ఊరంతా తిరుగుతాడు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ నన్ను వెక్కిరిస్తారు, తమ్ముడికి ముగ్గురు నీకెవరూ లేరు అని. దీంతో వాళ్ళిద్దరూ ఓ ప్లాన్ వేస్తారు. మరోవైపు అక్కలిద్దరూ తమ తమ్ముడి రాక కోసం ఎదురు చూస్తుంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది. ప్రమీలకు ప్రసవ నొప్పులు వస్తూ ఉంటాయి. చాలు, నువ్వు వెళ్ళి నాన్నని త్వరగా పిలుచుకురా. అప్పుడే అక్కడకు మహేష్ వాళ్ళు వస్తారు. కంగారు పడకండి పిల్లలు, మేం మీ అమ్మని హాస్పిటల్ కు తీసుకెళ్తాం. అనిత, నువ్వు వెళ్ళి ప్రమీలను బండెక్కించు. అలాగే తన భర్తకు ఫోన్ చెయ్యి. వాళ్ళు దారిలో పొలం నుంచి మనోహర్ని కూడా తీసుకెళ్తారు. అడవి గుండా వాళ్ళు తమ ప్రయాణాన్ని సాగిస్తుంటే అప్పుడు మనోహర్ ఇలా అంటాడు. ఏంటన్నయ్యా, ఇలా అడవి నుండి తీసుకెళ్తున్నారు? నీకు తెలుస్తుందిలే. మహేష్ ముందుగా మనోహర్ని దించి తన పొట్టలో కత్తి దించుతాడు. ఆ తర్వాత మనోహర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత అనిత ప్రమీలకు డెలివరీ చేస్తుంది. ఒక అబ్బాయి పుడతాడు. వెంటనే ప్రమీల గొంతు నులిమి చంపేస్తుంది అనిత. వాళ్ళిద్దరూ గ్రామం నుంచి ఆ బాబును తీసుకుని పారిపోతారు. కొద్దిసేపటికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చి వీళ్ళిద్దరూ ఇలా పడి ఉండడాన్ని గమనించి ఊర్లో వాళ్ళకి చెప్తాడు. కాసేపటికే ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. అమ్మా, నాన్న, అసలు మీకేమైంది? ఎందుకు ఇలా జరిగింది? అక్క చెల్లెళ్ళిద్దరూ బాగా ఏడుస్తారు. కొన్నాళ్ల పాటు గ్రామంలోని వాళ్ళకి ఏదో ఒకటి భోజనం పెట్టేవాళ్ళు. కొంత సమయం తర్వాత వాళ్ళు ఫ్రీగా పెట్టడం ఆపేస్తారు. అక్క చెల్లెళ్ళిద్దరూ పండ్లు కాయలు తిని తమ కడుపు నింపుకుంటారు. ఒకరోజు నేహతో శాలు ఇలా అంటుంది. అమ్మ నాన్న బ్రతికుంటే మన ఈ చినిగిన బట్టల బదులు కొత్త బట్టలు కొనేవాళ్ళు కదక్క. వాళ్ళు పండ్ల కోసం వెతుక్కుంటూ అడవికి వెళ్తే అక్కడ చాలా నెమలికలు కనిపిస్తాయి. అది చూసి నేహకు ఐడియా వస్తుంది. నెమలికలన్నీ ఇంటికి తీసుకువచ్చి వాళ్ళిద్దరికి 2 అద్భుతమైన గౌన్లు తయారు చేసుకుని ఉంటారు. అక్కడ సిటీలో మహేష్ ఇంకా అనిత ఇద్దరు బాబు పేరు అనికేత్ అని పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటున్నారు. సమయం గడిచిపోయింది. గ్రామంలోని అక్క చెల్లెలు పెద్దయ్యారు. అలాగే పట్టణంలోని తమ్ముడు కూడా పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయ్యాడు. నేహ, శాలు మాత్రం పేదరికంలోనే బ్రతుకుతున్నారు. శాలు, ఇక్కడ మనం ఉండలేము. ఏదైనా పని చూసుకొని పట్టణం వెళ్ళాలి మనం. కానీ అక్క, దానికోసం మనం ఇంకొన్ని నెమలికలను తెచ్చుకోవాల్సి ఉంటుంది. సిటీలో అందరూ అందమైన బట్టలు వేసుకుంటారంట కదా. మళ్ళీ ఇద్దరు అడవికి వెళ్ళి నెమలికలను తెచ్చుకొని అందమైన గౌన్లు తయారు చేసుకుని వేసుకుంటారు. ఒక రోజు రాత్రి నేహకు వాళ్ళమ్మ కలలో కనిపించి ఈ విధంగా చెప్తుంది. తల్లి నేహ, మీ తమ్ముడు బ్రతికే ఉన్నాడు. మీ పెద్దమ్మ పెదనాన్నల దగ్గర ఉన్నాడు. మీరు సిటీకి వెళ్తే తెలుస్తుంది. వాళ్ళిద్దరూ మా ఇద్దరిని చంపేసేసి అడవిలో పడేసి వెళ్ళిపోయారు. నేను కన్నా ఆ బిడ్డను తీసుకుని పారిపోయారు. సిటీకి వెళ్లి వెతకడానికి ప్రమీల తన కొడుకు అనికేత్ ని నేహకు చూపిస్తుంది. నేహ నిద్ర నుంచి మేల్కొని తన చెల్లెలు శాలుకు జరిగింది చెప్తుంది. అక్క, నాకు కల్లో నాన్న వచ్చారు. నువ్వు చెప్పేదంతా నిజమేనని ఆయన కూడా ఇదంతా చెప్పాడు. మనం వెంటనే తమ్ముడు కోసం సిటీ బయలుదేరాలక్క. అనికేత్ వాళ్ళ అమ్మ నాన్న తన కల్లోకి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తారు. అలాగే వాళ్ళ అక్కల ఇద్దరు ఎలా ఉంటారో తనకి చూపిస్తారు కూడా. అనికేత్ వెంటనే నిద్రలో నుంచి లేచి, ఏంటి కళాసులు, అయినా నాకు ఇవన్నీ ఎందుకు? పనికిమాలిన విషయాలు. ముందు నేను నా ఫ్యాషన్ షోపై దృష్టి పెట్టాలి. త్వరలో మంచి గౌన్ను నేను సిద్ధం చేసుకోవాలి. అనికేత్ బ్యాంకు నుంచి నోట్ల కట్టలను తీసుకువచ్చి దాంతో ఒక గౌన్ తయారు చేయిస్తాడు. అలాగే సిటీకి వచ్చిన అక్క చెల్లెళ్ళిద్దరూ నెమలికల గౌన్ చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక ఇంకొక వైపు ఫ్యాషన్ షోలో తన మోడల్ ని ప్రదర్శిస్తాడు అనికేత్. అదే టైంలో అక్క చెల్లెలిద్దరికి ఆకలేసి ఒక షాప్ నుండి బ్రెడ్ కొట్టేసి పరిగెడుతూ ఉంటారు. సడన్ గా వాళ్ళు ఆ ఫ్యాషన్ షో జరిగే చోటికి వస్తారు. అక్కడ
అనికేత్ కి విజేతగా ప్రకటిస్తుండగా అక్క చెల్లెళ్ళిద్దరూ పరిగెట్టుకుంటూ అక్కడికి వస్తారు. వాళ్ళ గౌన్లు చూసి జడ్జిలు షాక్ అవుతారు. అరే, నిజంగా ఇలాంటి అద్భుతమైన గౌన్ నేను ఇప్పటి వరకు చూడలేదు. నిజమైన నెమలికలతో గౌన్. విజేతలు మీరే అని వాళ్ళకి 20 లక్షలు చెక్ అందిస్తారు. అసలు వాళ్ళు ఏం గెలుచుకున్నారో కూడా అక్క చెల్లెళ్ళకి అర్థం కాదు. అప్పుడే అనికేత్ అక్కడికి వస్తాడు. మన తమ్ముడు, ఇతన్నే అమ్మ కల్లో నాకు చూపించింది. అవును, నాన్న కూడా నాకు కల్లో చూపించాడు. అనికేత్ కూడా గుర్తుపడతాడు. హా, అయితే నాకు వచ్చిన కళ నిజమే అన్నమాట. వాళ్ళే నా తల్లిదండ్రులు, వీళ్ళే నా అక్కలన్నమాట. అక్కలిద్దరిని అనికేత్ కౌగిలించుకుంటాడు. అలాగే వాళ్ళిద్దరూ జరిగిన విషయం మొత్తం అనికేత్ కి చెప్తారు. అప్పుడు అక్క చెల్లెళ్ళిద్దరిని తీసుకుని అనికేత్ ఇంటికి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళిద్దరూ అనిత, ఇప్పటి వరకు అసలు నిజం తెలియకపోవడం మంచిదైంది మన అబ్బాయికి. మనమే వాళ్ళ అమ్మా నాన్నని చంపేసి వాడిని తీసుకొచ్చి ఇక్కడ మనం బ్రతుకుతున్నామని వాడికి ఎప్పటికీ తెలియకూడదు. అర్థమైందో నీకు? వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్ని వీళ్ళ ముగ్గురు వింటారు. అలాగే అవన్నీ అనికేత్ రికార్డ్ చేసి పోలీసులకు అప్పచెప్తాడు. వాళ్ళు చేసిన తప్పుకి ఇద్దరు జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటారు జీవితకాలం. ఇక నేహ, శాలు కూడా అనికేత్ తో పాటు సిటీలోనే ఉంటారు. ఎప్పటికీ జీవితాంతం ఇక ధనవంతుల్లానే వారు జీవిస్తారు.